నమస్కారం. మీరు చూస్తున్నది తెలంగాణ స్వరం. ఈరోజు ప్రధాన వార్త. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ సప్తమ దశవార్షికోత్సవ పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీ రామాచార్యుల వైదిక నిర్వహణలో నిత్యారాధన, నిత్య పూజ, నిత్య హోమం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ హోమంలో 32వ వార్డు మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ మణి దంపతులు పాల్గొన్నారు. రథోత్సవం ఆలయ ప్రాంగణం నుంచి నంది చౌరస్తా వరకు మహిళల కోలాటాల నడుమ భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీ రామాచార్యులు, రమణాచార్యులు, వరుణ్ వాసుదేవాచార్యులు, నచికేతనాచార్యులు, ఆలయ అర్చకులు ఇందూర్తి మధుసూదనాచారి, శ్రీ పెరంబదూరి శ్రీనివాస్, ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ సుభద్ర దంపతులు, బూరుగు తిరుమల గౌడ్ గాయత్రి దంపతులు, ఎలిశెట్టి భూమారెడ్డి, ముత్యాల గంగాధర్, ఇల్లెందుల వెంకట్రాములు, పడాల వెంకటేశ్వరరావు, కోటగిరి మహేష్, చిలుక గంగాధర్, భూమయ్య, సతీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.